రిపోర్టర్ సునీల్, ఐన్యూస్ నెల్లూరు జిల్లా నుండి. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బలోత్రాలోని రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. పరిసర ప్రాంతాలను ఖాళీ చేస్తూ అధికారులు అప్రమత్త చర్యలు చేపడుతున్నారు. రక్షణ చర్యలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ఇక స్క్రీన్ పై మనం చూడవచ్చు ఏ విధంగా పొగలు అలుముకున్నాయో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే అక్కడకు చేరుకుంటున్నారు. ఇక ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ ను మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే మంటలను అదుపు చేసేందుకైతే తీవ్రంగా ఫైర్ సేఫ్టీ అధికారులు శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫైర్ సేఫ్టీతో పాటు ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. రాజస్థాన్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తంగా ప్రమాద తీవ్రత భారీ స్థాయిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదం బలోత్రాలోని రిఫైనరీలో సంభవించింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలనైతే స్క్రీన్ పై మనం చూడవచ్చు. ఇక ఆ ప్రాంతమంతా పొగతో కమ్మేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ అంతకంతకు మంటలు ఎగిసిపడుతున్నట్టుగా మనకు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక లైవ్ దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. సో ఏ విధంగా ప్రమాద తీవ్రత ఉంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. పొగ మొత్తం ఆ ప్రాంతాన్ని కమ్మేస్తున్న దృశ్యాలను కూడా స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. అదేవిధంగా ఒక స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఏ విధంగా ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పేందుకు వాళ్ళు ఏ విధంగా స్ప్రే చేస్తున్నారో కూడా మనం స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా ప్రమాద తీవ్రత అయితే భారీ స్థాయిలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో ఫైటర్స్ మాత్రం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇక రేపు ప్రధాని చేతుల మీదుగా మోదీ ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలోనే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏమైనా కుట్ర కోణం దాగుందా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా రాజస్థాన్లో భారీ రిఫైనరీలో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలను క్లియర్ కట్ గా స్క్రీన్ పై మనం చూడవచ్చు. మంటలను అదుపు చేసేందుకైతే ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.